దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు మనం చదువుదాం. దానియేలు 5వ అధ్యాయము 1 నుండి 16 వరకు మీ బైబిల్స్లో మీరు గమనించండి. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెబుకద్నెజర్ యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొన్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదా రంగు వస్త్రం కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి, కానీ ఆ రాత చదువుటైనను దాని భావము తెలియచెప్పుటైనను వారి వల్ల కాకపోయెను. అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందునట్లుగా ముఖ వికారము గలవాడాయను. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యూదయాలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే గదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ రాత చదివి దాని భావము తెలియచెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను కనుక ఈ రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతివిగా ఏలుదువు. సో దానియేలు 5వ అధ్యాయంలోనికి మనం వచ్చేసాం. 5వ అధ్యాయములో కూడా 2 భాగాలుగా మనము దాన్ని ధ్యానించబోతున్నాం. మొదటి భాగము 1 నుండి 16వ వచనం వరకు. టైటిల్ చెప్తాను, ద రైటింగ్ ఆన్ ద వాల్ సేస్ దట్ ద వికెడ్ షాల్ ఫాల్. దుష్టులు పతనమవుతారు అని గోడ మీద రాత చెబుతోంది. అది ఈ యొక్క ప్యాసేజ్కి మనం తీసుకున్నటువంటి టైటిల్. ఈ మొదటి 16 వచనాల్లో రాజగు బెల్షస్సర్కు వచ్చినటువంటి ఆ రాత, గోడ మీద ఏదైతే రాత ఉందో ఆ రాత గురించినటువంటి ఒక సమస్యను మనం ఇక్కడ చూస్తాం. 4వ అధ్యాయం చివరిలో నెబుకద్నెజరు మనకు కనబడతాడు. అతడు దేవుణ్ణి గణపరిచినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ తర్వాత నెబుకద్నెజర్ తన కాలము చాలించి చనిపోయాడు, లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన తరువాత ఇతర రాజులు బబులోనును పరిపాలించడం మొదలుపెట్టారు. ఆ వివరాలన్నీ కూడా మనకు దానియేలు గ్రంథంలో దానియేలు రాయలేదు, కానీ చరిత్రను మనం చూసినప్పుడు అవన్నీ కూడా మనకు కనబడతాయి. అంటే ఆయన తర్వాత ఏ రాజు వచ్చాడు, ఆ తర్వాత ఏ రాజు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏ రకంగా అక్కడ పరిస్థితి ఉండింది, ఇవన్నీ మనం చూడొచ్చు.
దాంట్లోనికి నేను వెళ్ళట్లేదు. మీరు జస్ట్ గూగుల్ చేస్తే ఆ యొక్క సమాచారం అంతా కూడా మీకు వికీపీడియాలో కూడా దొరుకుతుంది. నెబుకద్నెజర్ తర్వాత మనకు 5వ అధ్యాయంలో కనబడేటువంటి రాజు పేరు బెల్షస్సరు. ఈ బెల్షస్సరు నిజానికి రాజు అని కాకుండా అతడు కో రీజెంట్ అంటే సహ పరిపాలకునిగా చరిత్రలో మనకు కనబడతాడు. అతని తండ్రి నెబోనీడస్, ఆయన నిజమైనటువంటి రాజు. నెబోనీడస్ ఎక్కువ కాలము బబులోనుకు వెలుపల ఉండి అతని యొక్క కార్యాలు చేస్తూ ఉండడంలోనే కాలం వెళ్ళబుచ్చాడు గనుక బబులోను సింహాసనం మీద బబులోను పాలన కొరకు అతని కుమారుడు, పెద్ద కుమారుడైనటువంటి బెల్షస్సరును ఆయన నియమించాడు. దాన్ని బట్టి బెల్షస్సరు మనకి ఇక్కడ రాజుగా కనబడతాడు. యాక్చువల్గా 19వ శతాబ్దం వరకు నెబోనీడస్ తప్ప బెల్షస్సర్ అనేటువంటి పేరు ఎవరికి తెలియదు. ఆ తరువాత తవ్వకాల్లో నెబోనీడస్ యొక్క క్రానికల్, నెబోనీడస్ యొక్క టాబ్లెట్ దొరకడం చేత ఈ పేరు కూడా బయటపడింది. అందుకనే చాలామంది బైబిల్ వ్యతిరేకులు, విమర్శకులు బెల్షస్సర్ అనేటువంటి పేరు చరిత్రలో లేదు గనుక దానియేలు గ్రంథంలో అది రాయబడింది అంటే దానియేలు గ్రంథానికి చరిత్రకు సంబంధం లేదు. దానియేలు గ్రంథాన్ని మరి రాసినటువంటి వారు తప్పు రాశారు, దాంట్లో లోపం ఉంది అని దీని మీద దాడి చేయడం మొదలుపెట్టారు. కాకపోతే ఈ యొక్క తవ్వకాల్లో బయటపడినటువంటి సత్యాలను వారి ముందుకు తీసుకుని వచ్చినప్పుడు వారిలో కొంతమంది నోరు మూతబడింది, కానీ ఇంకా మిగతా వారు దాన్ని వేరు రకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక్కడ బైబిల్లో మనము తండ్రి అనేటువంటి పదాన్ని కొన్నిసార్లు చదివాం. నెబుకద్నెజర్, ఇతనికి తండ్రిగా మీరు డైరెక్ట్గా చదివితే మీకు అనిపిస్తుంది, కానీ అతడు నెబుకద్నెజర్ యొక్క కుమారుడు కాదు, నెబుకద్నెజర్ యొక్క మనువడు. నెబుకద్నెజర్ కుమార్తె యొక్క భర్త నెబోనీడస్, నెబోనీడస్కి కుమారుడు. అంటే నెబుకద్నెజర్కి నెబోనీడస్ అల్లుడు. ఆ అల్లుడి ద్వారా తన యొక్క కుమార్తె ద్వారా జన్మించినటువంటి బిడ్డగా బెల్షస్సరు మనకు కనబడతాడు. బైబిల్లో మీరు ఫాదర్ అనేటువంటి పదము లేకపోతే తండ్రి అనేటువంటి పదాన్ని చూసినప్పుడు అది ముఖ్యంగా పితరుడు అన్న అర్థాన్ని ఇస్తుంది. పితరుడు అన్నప్పుడు తాత కావచ్చు, ముత్తాత కావచ్చు. వెంటనే తండ్రి అని దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా మీరు స్టడీ చేస్తే పాత నిబంధన, క్రొత్త నిబంధన చాలా చోట్ల ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గెబాలియన్ అనేటువంటి ఒక బైబిల్ స్కాలర్ ఈ రకంగా చెప్తాడు, సెమాటిక్ లాంగ్వేజ్లో అంటే సెమాటిక్లు వాడినటువంటి భాషలో తండ్రి అనేటువంటి పదానికి మరి సరైనటువంటి పదము ఒకటే ఉండడము అండ్ తాతకి సరైనటువంటి పదము లేకపోవడం చేత పితరుణ్ణి సూచించినప్పుడు కూడా అదే పదాన్ని వారు వినియోగిస్తారు. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. ఎందుకంటే చాలాసార్లు బైబిల్ చదివినప్పుడు బెల్షస్సర్ని నెబుకద్నెజర్ యొక్క కుమారుడని చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. బహుశా మీరు కూడా అట్లా అనుకుని ఉండొచ్చు, కానీ మనవడతడు. కొన్ని విషయాలు మనకి స్పష్టంగా తెలియవు, ఎందుకంటే నెబోనీడస్ అల్లుడు అన్నది చాలామంది యొక్క అభిప్రాయము, దానికే చరిత్ర ఆధారాలు మనకు కనబడతాయి. కానీ కొంతమంది చాలా మైనర్ స్కాలర్స్ మరి దాన్ని వేరుగా చెప్పడం కూడా మనకు లోకంలో కనబడుతుంది. సో ఈ భాగంలో 3 విషయాలు మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిది ఏంటంటే బెల్షస్సర్స్ పొల్యూషన్, బెల్షస్సర్లో ఉన్నటువంటి కాలుష్యం, లేకపోతే బెల్షస్సర్ కలుషితమైనటువంటి వ్యక్తి. 1-2 వచనాలు మీరు గమనిస్తే, రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తాను తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజర్ యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. సో బెల్షస్సరు తన కాలంలో, ఈ కాలం ఏంటి అంటే నెబుకద్నెజర్ నుండి బహుశా ఒక 25 సంవత్సరాలు గడిచిన తర్వాత, 25 years అరౌండ్ అప్రాక్సిమేట్ టైం. ఆ తర్వాత ఈయన హయాములో 2వ సంవత్సరంలో ఈయన ఒక పెద్ద విందును ఏర్పాటు చేశాడు. ఆ విందులో ఈయన యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి అధిపతులలో 1000 మందిని, ప్రముఖులను, గనులను ఆయన పిలువనంపించాడు. వారందరూ వారి యొక్క భార్యలతో, వారి యొక్క ఉంపుడు గత్తెలతో వచ్చారు అని చరిత్ర చెప్తోంది. అండ్ ఈయన తన యొక్క భార్యలు, తన యొక్క మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపపత్నులతో ఆ యొక్క విందులో ఆయన పాల్గొన్నాడు. సో ఇది రాజు ఇచ్చినటువంటి విందు, అధికారికమైనటువంటి విందు, అఫీషియల్
ఫీస్ట్ అన్నమాట, గవర్నమెంట్ ఫీస్ట్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విందు. మనకు కూడా ఈ దినాల్లో కొన్నిసార్లు చూస్తుంటాం, మన రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే కేంద్ర ప్రభుత్వము అధికారికమైనటువంటి విందులను ఏర్పాటు చేసి కొంతమంది ప్రముఖులను దానికి పిలుస్తూ ఉంటుంది. సో ఈ ఆనవాయితీ ఎప్పటి నుండో ప్రపంచంలో ఉంది. అండ్ వీరిని ఈ రకంగా ఆయన పిలవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటంటే, తన అధిపతులు, తన కింద ఉన్నటువంటి అధికారులందరూ తన పట్ల నమ్మకంగా ఉండడానికి వారిని అప్పుడప్పుడు సంతోష పెట్టడం, వారికి విందులు చేయడం, వారికి సరైనటువంటి కానుకలను ఇవ్వడం, వారిని గుర్తించడం వారికి ఉన్నటువంటి ఒక అలవాటు. దాన్ని బట్టే ఈ ప్రకారం ఈయన చేసి ఉంటాడు. సెక్యులర్ హిస్టరీ మనకు చెప్పేటువంటి ఒక వాస్తవం ఏంటంటే, ఈ విందు క్రీస్తు పూర్వము 539వ సంవత్సరము అక్టోబర్ 12వ తారీఖున జరిగింది. ఇది సెక్యులర్ హిస్టరీ మనకు చెప్పేటువంటి విషయం. సో ఈ బాబిలోన్ సొసైటీలో ఇది అత్యంత పెద్ద విందుగా పేర్కొనబడుతుంది. దీంట్లో 1000 మంది అధిపతులు, వారితో వచ్చినటువంటి వారు, రాజుగారు, ఆయన యొక్క భార్యలు, ఉపపత్నులు, ఆయన పరివారము, సైన్యము అంటే ఆయన యొక్క సైనికులు, దాంతోపాటు సంగీత విద్వాంసులు, దాంతోపాటు బట్లర్లు, దాంతోపాటు నాట్యము చేయడానికి స్త్రీలు, దాంతోపాటు ఇతర వ్యక్తులు అందరినీ కలుపుకుంటే ఒక లెక్క ప్రకారము ఆ రోజు ఆ విందులో దాదాపు 8,000 మంది వరకు పాల్గొని ఉండవచ్చు. 8,000 పీపుల్. అందుకనే దీన్ని గ్రేట్ ఫీస్ట్ అన్నారు. దీంట్లో 3 ప్రాముఖ్యంగా మనకు కనబడతాయి. ఒకటి, విస్తారమైనటువంటి ఆహారం ఉండింది. అనేక రకాల పదార్థాలను వారు వండి విస్తృతంగా వడ్డించారు. రెండవది, ద్రాక్షారసము నీరులై పారింది. మూడవది, అందుబాటులో స్త్రీలు ఉండేవారు. సో శరీర సంబంధమైనటువంటి సుఖాన్ని వారు అప్పటికప్పుడు తీర్చుకోవాలన్నా కూడా దానిని అందజేయడానికి స్త్రీలు ఉండేవారు. ఇది సాయంకాలం మొదలై అర్ధరాత్రి వరకు వెళ్ళినటువంటి ఒక విందు. అండ్ ఈ విందులో మరి వారు అనేక పదార్థాలు వడ్డిస్తూ వచ్చారు. అండ్ చాలా గొప్పగా ఈ విందును వారు జరిపించారని చరిత్ర చెప్తోంది. మనం ఎస్తేరు గ్రంథాన్ని చదివినప్పుడు అహష్వేరోష్ అనేటువంటి రాజు కూడా ఇలాంటి విందునే ఒకటి చేశాడు 1వ అధ్యాయంలో. కానీ ఆ విందుతో పోలిస్తే ఈ విందు చాలా రెట్లు ఎక్కువ పెద్దది అని మనకు ఆధారాలు ఉన్నాయి. ఒక బైబిల్ స్కాలర్ ప్రకారము వారి యొక్క డైనింగ్ రూమే చాలా పెద్దదిగా ఉండేది. 1650 అడుగుల వెడల్పు, 1 మైలు పొడవు, అంత పెద్ద డైనింగ్ హాల్ అన్నమాట అది. దాంట్లో 4,500 పిల్లర్లు ఉండేవి. ఒక్కొక్క పిల్లర్ 20 అడుగుల ఎత్తు. అండ్ ఆ యొక్క పిల్లర్ కూడా పెద్ద ఏనుగు ఆకారంతో చేయబడినటువంటి పిల్లర్. అంత పెద్ద హాల్లో అంతమంది ఒకేసారి కూర్చుని భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా మరి చిన్న చిన్న రథాల్లో ఆహారాన్ని పెట్టుకొని, ఇది మొబైల్ కేటరింగ్ సిస్టమ్ లాగా అన్నమాట. అప్పుడే ఆ యొక్క టేబుల్ నుండి టేబుల్కి అన్ని పదార్థాలు ఆ యొక్క రథాల్లో వారు జరిపించుకుంటూ తీసుకెళ్ళి వారికి కావాల్సిందల్లా వడ్డించేవారంట. సో ఇంత గంభీరమైనటువంటి విందు జరుగుతున్నప్పుడు పక్కనే ఆర్కెస్ట్రా అండ్ నాట్యము 2 కూడా అందుబాటులో ఉండేవి. దీంట్లో ఇవన్నీ ఏర్పాట్లు ఉన్నాయి. దాంతోపాటు దీంట్లో విచ్చలవిడితనం ఉండేది. దాంట్లో విందులో అనేక రకాలైనటువంటి మరి ఘోరమైనటువంటి పనులకు కూడా వారు తావిచ్చేవారు. అన్నిటికన్నా ముఖ్యంగా బైబిల్లో పేర్కొనబడింది ఏంటంటే, ద్రాక్ష రసమును వారు విస్తృతంగా వినియోగించారు. సో మద్యముతో కూడుకున్నటువంటి విందు అన్నమాట. అండ్ ఎక్కువ సార్లు మన దేశంలో మనకున్న సంస్కృతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి విందుల్లో మద్యాన్ని సరఫరా చేయరు. కానీ విదేశాలను మీరు తీసుకుంటే, యూరోప్లో కావచ్చు, యుఎస్లో కావచ్చు, యూకేలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ప్రభుత్వపు విందుల్లో కూడా మద్యాన్ని వారు సరఫరా చేస్తారు. సో ఆ విందులకు వచ్చినటువంటి అధికారులు కూడా చాలా సందర్భాల్లో తప్పతాగి తూలి తప్పుడు పనులు చేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికన్ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్, ఆయన భార్య పేరు బెట్టీ ఫోర్డ్. ఆమె స్వయంగా మీడియా ముందు కొన్నేళ్ల క్రితం ఒప్పుకుంది, వైట్ హౌస్లో ఏదైనా అఫీషియల్ విందు జరిగితే, అమెరికన్ ప్రెసిడెంట్ ఉండేటువంటి ఆఫీస్లో ఏదైనా అఫీషియల్ విందు జరిగితే అక్కడ విస్తృతంగా ఆల్కహాల్ని వారు ఇస్తారు. సో నేను చాలా సందర్భాల్లో ఎక్కువ తాగేసేదాన్ని, తర్వాత నాకు చాలా ఇబ్బంది అయ్యేది. అయితే ఒకటి నేను గమనించాను, ఎక్కడైతే బూజ్ అంటే ఈ యొక్క మద్యము విస్తృతంగా పారుతుందో అక్కడ దుష్టత్వం కూడా ఎక్కువ స్థాయిలో కనబడుతుంది. ఇది ఒక అమెరికన్ ప్రెసిడెంట్ భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ పాతకాలపు రాజులు, పురాతనపు రాజుల గురించి చరిత్రలో మీరు చూస్తే మరి ఆర్కియలాజికల్ డిస్కవరీస్లో కూడా వారి యొక్క విందు భోజనాలు, వారు వాడినటువంటి విషయాలు, ఎంతమందిని పిలిచారు, ఇవన్నీ కూడా చూస్తే చాలా గంభీరంగా ఉండేవి.
ఒక లెక్క ప్రకారము పారసీకపు రాజులు ప్రతిరోజు దాదాపు 15,000 మందికి విందులు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ తన వివాహపు విందులో వెడ్డింగ్ రిసెప్షన్కి 10,000 మందిని పిలిచాడు. సో ఆ రోజునే 10,000 మందికి, ఇది క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఆ రోజునే అంటే 2300 సంవత్సరాల క్రితమే అలెగ్జాండర్ యొక్క మ్యారేజ్ రిసెప్షన్లో 10,000 మందికి వారు భోజనాన్ని పెట్టారు. ఇంకా దానికన్నా ముందుకు మీరు వెళ్ళిపోతే 1879 BC అంటే క్రీస్తు పూర్వము 1879 సంవత్సరాల క్రితము అషూర్ నసీర్ పాల్ II అనేటువంటి రాజు ఒక విందును తన యొక్క రాజధాని కళ అనేటువంటి రాజధానిని కట్టి దాన్ని డెడికేట్ చేసినప్పుడు, ఆయన ఇచ్చినప్పుడు దాంట్లో పాల్గొన్నటువంటి అతిథులను వారు లెక్క పెట్టారు 69,754 మంది. ఇది చరిత్ర మనకు చెప్పే లెక్క. అథనాసియస్ అనేటువంటి భక్తుడు ఆ విందుల్లో వారు వడ్డించేటువంటి ఆహార పదార్థాల గురించి కూడా రాశాడు. సహజంగా ఒక రోజువారి విందులో రాజుగారి కొరకు 1000 యానిమల్స్ అంటే జంతువులను వారు వధిస్తారు. దాంట్లో గుర్రాలు ఉండేవి, దాంట్లో ఒంటెలు ఉండేవి, ఎద్లుండేవి, గాడిదలు ఉండేవి, జింకలు ఉండేవి, అండ్ కోళ్ళు, పక్షులు, బాతులు, ఇతరత్ర అన్నీ ఉండేవి. ఒకప్పుడు మన భారతదేశంలో కూడా గుర్రాలను తినేవారు. తర్వాత మనోళ్ళు వెజిటేరియన్లు అయిపోయి ఇప్పుడు మనల్ని కోడి కూడా తినొద్దంటారు. వారు పెద్ద సైజు తిన్నారు, మనల్ని చిన్న సైజు కూడా తినొద్దంటారు. చరిత్ర తెలిస్తే చాలా సత్యాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. సో బెల్షజర్ యొక్క విందుకు సంబంధించినటువంటి వివరాలు బయట చరిత్ర మనకు చెప్తోంది. దానియేలు అదంత ముఖ్యం కాదని చెప్పలేదు, కానీ ఒకటైతే చెప్పాడు, ద్రాక్షారసం విస్తృతంగా అక్కడ పారింది. ఫిలిప్పీలకు రాసినప్పుడు 3వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట రాశాడు. కొంచెం ఫిలిప్పీ 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. సో ఈ రాజులు కూడా ఆ ప్రకారమైనటువంటి విందులు వినోదాలు జరిపించేవారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెల్షజర్ ఆయన యొక్క పరివారము భూ సంబంధమైనటువంటి మనుషులు కనుక ఆ రకంగానే వారి యొక్క విందు కూడా ఏర్పాటు చేయబడింది. ఒక మాటలో చెప్పాలంటే బెల్షజర్ అనేటువంటి వ్యక్తి నెబుకద్నెజర్ ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి వినే ఉంటాడు. ఒక లెక్క ప్రకారము దానియేలుతో ఇతడు కూడా పెరిగాడు. దానియేలు యొక్క నిర్దిష్టమైనటువంటి కన్విక్షన్స్ ఏంటో ఇతనికి తెలుసు. అండ్ దానియేలు ద్వారా షద్రక్ మెషక్ అబేద్నెగోల ద్వారా దేవుడు తన దేశంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది అతనికి తెలుసు. నెబుకద్నెజర్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో, నెబుకద్నెజర్ జీవితంలో వచ్చినటువంటి మార్పు ఏంటో అతనికి తెలుసు. కానీ నెబుకద్నెజర్ తర్వాత పరిపాలకులు మారారు, దాంతోపాటు వారి యొక్క మరి ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా మార్పు వచ్చింది. సో అంత భక్తి అనేది బబులోన్లో నెబుకద్నెజర్ హయాంలో కనబడింది. కానీ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు గడిచేసరికి మరలా భక్తిహీనత అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందో బెల్షజర్ యొక్క ద్రాక్ష రసాన్ని వినియోగించడం, విందు చేయడంలో మనకు కనపడుతుంది. ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఉండేవాడు, జేమ్స్ రెస్టన్ అని. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలకు, ప్రపంచంలో మనుష్యులకు ఎదురవుతున్నటువంటి దుఃఖానికి గల కారణం ఏంటో పెద్దలందరినీ అడిగేవాడు, మేధావులను అడిగేవాడు, గనులను అడిగేవాడు. కానీ ఆయనకి ఎవ్వరు కూడా సంతృప్తికరమైనటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. చివరికి ఆయన 94 ఏళ్ల తన తల్లి దగ్గరికి వచ్చాడు. కాలిఫోర్నియాకు వచ్చి 94 ఏళ్ల తన తల్లి దగ్గరికి వచ్చి తన తల్లిని కూడా క్యాజువల్గా అడిగాడు, నీ ఉద్దేశం ఏంటి, నీకు అర్థమైంది ఏంటి, 94 ఏళ్ళు ఈ లోకంలో బతికావు కదా, ఈ లోకంలో ఈ యొక్క సమస్యలు, ఈ వేదన ఎందుకు మనుషులకు ఎదురైతుందో చెప్పగలవా అని అడిగినప్పుడు ఆ తల్లి ఒక మంచి మాట చెప్పింది. మీరందరూ లోకం అభివృద్ధి చెందుతుందని అనుకుంటారు, వరల్డ్ ఈస్ ప్రోగ్రెసింగ్ అనుకుంటున్నారు, కాకపోతే ఆల్ దిస్ ప్రోగ్రెస్ ఈజ్ మియర్లీ అ వికెడ్నెస్ గోయింగ్ ఫాస్టర్ అని చెప్పింది. ఈ యొక్క అభివృద్ధి అంతా కూడా దుష్టత్వము వేగాన్ని పెంచుకొని సాగడమే తప్ప మనిషికి నిజముగా మేలుకరం కాదు. అందుకనే సమస్య సమస్యగానే ఉంది, వేదన వేదనగానే ఉండిపోయింది. సో ఇతని జీవితంలో మనము చూసేది ఏంటంటే, మీరు కొంత చరిత్ర నేను చెప్పలేదు, చూస్తే ఒక రాజు 2 ఏళ్ళు పరిపాలించాడు. అతన్ని వెంటనే అతని యొక్క బావ చంపించాడు.
ఆ తర్వాత అతడు 4 ఏళ్లు పరిపాలించాడు, సహజంగా చచ్చిపోయాడు, ఇంకొకడు వచ్చాడు. అంటే ఒకడి నుండి ఒకడు రాజ్యాన్ని చేజిక్కించుకునేటువంటి కుట్రలు జరిగేవి. ఆ తర్వాత ఇక ఘోరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి. సో వీరికి ఉన్నటువంటి నైతికత దెబ్బతినిపోయింది. ఆ సమాజంలో నైతికంగా వారు చెడిపోయినటువంటి వారిగా, నైతిక పవిత్రత లేనటువంటి వారిగా, మోరల్ పొల్యూషన్ ఉన్నటువంటి వారిగా మనకు కనబడతారు. సో అలాంటి పరిస్థితుల్లో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చెడిపోయినటువంటి వాడిగా ఉంటే ఇక దేశం ఏం బాగుపడుతుంది? అతడే 1000 మందిని తన యొక్క ప్రముఖ అధికారులను పిలిపించి వారందరికీ విస్తృతంగా మద్యము సరఫరా చేస్తున్నాడు. వారందరికీ విస్తృతంగా వ్యభిచారం చేయడానికి మగువలను సరఫరా చేస్తున్నాడు. ఇప్పుడు పరిపాలకుడు దేశాన్ని బాగు చేయాలంటే ఇలాంటి వానిగా ఉండకూడదు. అయితే ఇలాంటి వారు పరిపాలకులైనప్పుడు, ఇలాంటి వారు నాయకులైనప్పుడు ఆ దేశాలు చెడిపోతాయి, ఆ సమాజాలు చెడిపోతాయి, ఆ సంస్థలు చెడిపోతాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకసారి ఒక క్రైస్తవ సహోదరి ఒక ఫోన్ నంబర్కి ఫోన్ చేసింది. అవతల ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ ఎత్తగానే ఆయనతో చెప్పింది. ఏం చెప్పింది? అయ్యా, మా ఇంటికి దయచేసి 6 క్రేట్ల వోడ్కా సీసాలను పంపిస్తారా? వోడ్కా అంటే మద్యం అన్నమాట. 6 క్రేట్ల వోడ్కా సీసాలను పంపిస్తారు అనగానే ఫోన్ ఎత్తినటువంటి వ్యక్తి ఆ స్వరాన్ని గుర్తుపట్టి ఆమె పేరుతో వెంటనే ఆమెకు ఒక మాట చెప్పాడు. అమ్మా, నువ్వు తప్పుడు ఫోన్ నంబర్కి చేసావు, నేను నీ పాస్టర్ని అని. అప్పుడు ఆమె ఈయన మాటను పట్టించుకోకుండా వెంటనే ఆయన మీద అటాక్ చేసింది. పాస్టరు, నీవు మద్యం దుకాణంలో ఏం చేస్తున్నావు అననేసింది. సో చాలాసార్లు మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పాస్టర్లు ఆ రకంగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో మెంబర్లు ఆ రకంగా ఉంటారు. అవి రెండు కూడా మంచిది కాదు. సో బెల్షజర్ యొక్క సభ్యులు ఏ రకమైనటువంటి వారిగా ఉన్నారో మనం చూస్తున్నాం. ద్రాక్షారసాన్ని వారు విస్తృతంగా వినియోగించారు. ఇక్కడ 2-3 వచనాలు నేను మీకు చూపిస్తాను. అది వారికి ఎందుకు మేలు చేయదో, అది వారిని ఏ రకంగా ఇంకా దిగజార్చిందో, దేవుడి వాక్యంలో ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారమే జరిగింది. సామెత 31వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూస్తే, సామెతలు 31:4, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. ఇది దేవుడి వాక్యం అన్నమాట. ఒక జ్ఞానవంతురాలైనటువంటి తల్లి తన కుమారుడు రాజరికాన్ని కలిగి అతడు ఎలా జీవించాలో అతనికి గుణపాఠాన్ని లేకపోతే మంచి బ్రతుకు పాఠాన్ని నేర్పిస్తున్నప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ద్రాక్షారసాన్ని నాయకత్వంలో ఉన్నటువంటి ఎవడు తాగకూడదు. ఒక ఇంటికి నీవు యజమానివైతే నువ్వు ద్రాక్షారసాన్ని అంటే మద్యాన్ని తీసుకోకూడదు. నువ్వు మద్యాన్ని తీసుకుంటే నీ ఇంటి వారు చెడిపోతారు. నీవు ఒక సంఘ కాపరివైతే నీవు మద్యాన్ని తీసుకోకూడదు, సంఘం చెడిపోతుంది. నీవు ఒక దేశపు అధినేతవైతే నీవు మద్యాన్ని తీసుకోకూడదు, ఆ దేశము చెడిపోతుంది. అక్కడే ఇంకొక మాట కూడా చదవండి. సామెతలు 20వ అధ్యాయము 1వ వచనం. సామెత 21వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. రాజుగా పరిపాలించాలి, నాయకుడిగా పరిపాలించాలి అంటే నీకు జ్ఞానం కావాలి. నీకు జ్ఞానం ఉంటే నీవు ద్రాక్షారసం జోలికి వెళ్ళవు. అండ్ ఒకవేళ నీవు ద్రాక్షారసం జోలికి వెళ్తే అది నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది, అది అల్లరిని తీసుకుని వస్తుంది, అండ్ నీవు జ్ఞానము లేని వ్యక్తిగా ప్రవర్తిస్తావు. బెల్షజర్ ఆ రకమైనటువంటి ప్రవర్తనని తర్వాత 3-4 వచనాల్లో మనకు చూపిస్తాడు. సో ఆయనను ఆ రకంగా దిగజార్చడానికి కారణం ఏంటో మనకు బైబిల్ చూపిస్తోంది. హబక్కుకు 2వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. హబక్కుకు 2వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏముంది? ద్రాక్షారసం మోసకరం, తనను బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టివాడు పాతాళమంతా విశాలముగా ఆశ పెట్టును, మరణమంతగా ప్రబలినను, తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొను, సకల జనులను సమకూర్చుకొను. సో అది మోసకరమని, దాని ద్వారా అక్కడ ఏ రకమైనటువంటి మేలు జరగదని దేవుడు చెప్పాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫిషియన్స్ 5:18లో ఒక బలమైనటువంటి మాటను పౌలు ఉపయోగించాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. దానిలో దుర్వ్యాపారము కలదు అంటే దాంట్లో ఎక్సెస్ ఉంటుంది, దాంట్లో ఒక మనిషి అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది,
దాంట్లో ఒక మనిషి చేయకూడనటువంటి పనులు చేయడానికి అవకాశం ఎక్కువ. దాని కింద, దాని యొక్క వశం కింద, దాని యొక్క అధికారం కింద ఉన్నటువంటి వాడు తప్పటడుగులు వేస్తాడు. సో దానిని మీరు విసర్జించండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఓల్డ్ ఇంగ్లీష్లో మీరు చూస్తే ఈ స్పిరిట్ కింద మీరు ఉండొద్దు, దీని ఇన్ఫ్లుయెన్స్ కింద ఉండొద్దు, ఈ స్పిరిట్ కింద మీరు ఉండండి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే రెండు కూడా ఇన్ఫ్లుయెన్షియల్ స్పిరిట్సే, రెండు కూడా మనిషిని వశంలోనికి తీసుకుంటాయి, మనిషిని నడిపిస్తాయి, మనిషి యొక్క వ్యవహారం అంతటిని కూడా ప్రభావితం చేయగలవు. నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఆల్రెడీ ఆ భాగాన్ని చదివొచ్చుంటే ఈ ఆలోచన తప్పకుండా చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ విందుకు దానియేలును ఎందుకు పిలవకపోయి ఉండొచ్చు? బెల్షజర్ ఆ విందుకు దానియేలును పిలవలేదు. ఎందుకంటే తర్వాత అతనికి సమస్య వచ్చినప్పుడు అతడు దానియేలును పిలువనంపించమని రాణి అమ్మ చెప్తే అతడు ఆ పని చేశాడు. దానియేలు ఆ విందులో ఎందుకు లేడంటే దానియేలును పిలిచినా కూడా ఆ విందుకు రాడు. అండ్ దానియేలు లాంటి భక్తి పరులను వారు విందుకు పిలవడానికి ధైర్యము చేయరు. 1 పేతురు 4:3-5 వరకు దాంట్లో ఒక సత్యాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అంటే ఒకప్పుడు అవిశ్వాసులంగా ఉన్నప్పుడు, భక్తిహీనులంగా ఉన్నప్పుడు, క్రైస్తవులము కాకుండా ఉన్నప్పుడు మనం కూడా త్రాగుబోతుల విందులకు వెళ్ళాం, మనం కూడా చేయదగనటువంటి విగ్రహ పూజలు చేశాం. కానీ ఇప్పుడు క్రైస్తవులం అయిన తర్వాత విగ్రహ పూజలను మనం చేయము, త్రాగుబోతుల విందులకు మనం వెళ్ళం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. మీరు వారితో పాలిభాగస్తులు అవ్వట్లేదు కనుక వారు మిమ్మల్ని దూషిస్తున్నారు. ఒకప్పుడు బాగా ఫ్రెండ్స్తో కూర్చుని తాగిన వ్యక్తి సడన్గా యేసుని నమ్ముకొని రక్షింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి దాన్ని వదిలేసేసరికి అందరూ అతన్ని ఎగతాళి చేస్తారు. అదే ఇక్కడ పేతురు రాశాడు. ఆ కాలంలో ఈ కాలంలో సేమ్ థింగ్ విశ్వాసులకు ఎదురవుతోంది. అయితే ఒక మాట అంటాడు 5వ వచనంలో, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. సో వారిని ఆయన లెక్కలోనికి తీసుకుంటాడు. అండ్ ఆయన అదే విషయాన్ని ఇక్కడ బెల్షజర్ విషయంలో కూడా చేద్దాం మనం చూస్తాం. వాన్స్ హ్యావ్నర్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, దానియేలు బెల్షజర్ యొక్క విందులో అతిథిగా పాల్గొనకపోవడానికి గల కారణం ఏంటంటే అలాంటి వాటికి ఆయన ఎన్నడూ వెళ్ళడు, ఆయన వాటికి దూరంగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మద్యమును పానము చేస్తున్నటువంటి వారి మధ్యలో దానియేలు కనీసము జింజర్ ఏల్ అనేటువంటి డ్రింకును కూడా తాగడానికి ఇష్టపడ్డాడు. సో బేసికలీ వాన్స్ హ్యావ్నర్ ఏమన్నాడంటే, జింజర్ ఏల్ అనేటువంటి ఒక డ్రింక్ ఉంటుంది, అది పూర్తిగా మద్యం కాదు, బహుశా నాకు గుర్తున్నంత వరకు దాంట్లో లిటిల్ ఆల్కహాలిక్ పర్సంటేజ్ ఉంటుంది కానీ దాన్ని ఆల్కహాల్ అనరు. సో ఈ భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటంటే వారితో ఉన్నప్పుడు కనీసము ఆ డ్రింక్ కూడా ఆయన తాగడానికి ఇష్టపడ్డు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏం చెట్టు కింద కూర్చొని పాలు తాగితే, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగితే కూడా మంది ఏమనుకుంటారంట, కళ్ళు తాగాడు అనుకుంటారంట. అంటే మనము మంచి పని చేస్తున్నా కూడా మనం ఉన్నటువంటి ఆ ప్రదేశము, మనం ఉన్నటువంటి ఆ వాతావరణము మనల్ని తప్పుగా చూపించవచ్చు. అందుకనే వాన్స్ హ్యావ్నర్ అంటున్నాడు, మద్యపానుల మధ్యలో డానియల్ లాంటి వ్యక్తి జింజర్ ఏల్ అనేటువంటి డ్రింక్ను కూడా తాగడు. కాకపోతే ప్రవక్తలు ఎక్కడుండాలో అక్కడే దానియేలు ఉన్నాడు. ప్రవక్తలు ఎక్కడుండాలో అక్కడే ప్రవక్తలు ఉన్నప్పుడు దేవుడు ఆయా సమయాల్లో గోడ మీద రాతలు రాస్తే వారిని వీరు పిలుస్తారు అండ్ వారు వచ్చి ఆ రాతలను వీరికి చెప్తారు. ఒకవేళ ప్రవక్తలు ఉండాల్సిన చోట ఉండకుండా మద్యపు విందుల్లో ఉంటే దేవుడు గోడల మీద రాతలు రాసినప్పుడు ఈ ప్రవక్తలకు ఆ రాతలేంటో అర్థం కాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి సంఘాల నాయకులు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రవక్తలకు దేవుడు గోడ మీద రాత రాయట్లేదు, గ్రంథంలో రాత రాశాడు, అదేంటో వారికి అర్థం అవ్వట్లేదు. ఆయన యాక్చువల్గా ఒక మంచి స్టేట్మెంట్ చేశాడు, దే కెనాట్ డెసిఫర్ ది హెవెన్లీ హియరోగ్లిఫిక్స్ ఇన్ ది అవర్ ఆఫ్ డూమ్. నాశనపు గడియలో పరలోకం నుండి దేవుడు రాసినటువంటి రాతను ఈ యొక్క ప్రవక్తలు కనీసము కనిపెట్టను కూడా కనిపెట్టలేరు. ఎందుకంటే వారు సొదోమ ఇచ్చే విందుల్లో, బబులోను చేసేటువంటి మద్యపు విందుల్లో పాల్గొనుస్తున్నారు కనుక. సో రెండో పాయింట్ ఏంటి, బెల్షజర్స్ పర్వర్షన్. బెల్షజర్లో ఉన్నటువంటి కుళ్ళిపోయిన తనం, లేకపోతే బెల్షజర్ కుళ్ళిపోయిన వాడిగా మనకు కనబడతాడు. 3-4 వచనాలు. 2వ వచనంలో
ఆ విషయాన్ని మనం ఆల్రెడీ చదివాం. తన తండ్రి యొక్క నెబుకద్నెజర్ యెరూషలేములోని ఆలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలోనున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజు, అతని అధిపతులు, అతని రాణులు, అతని ఉపపత్నులు వాటిలో ద్రాక్షారసం పోసుకొని తాగారు. అంతేకాదు, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. సో ఫస్ట్ ఒక స్టేట్ నుండి ఆ తర్వాత ఇంకొక స్టేట్కి దిగజారిపోయాడు, ఆ తర్వాత ఇంకొక స్టేట్కి దిగజారిపోయాడు. సో మద్యము తాగేటువంటి వాడు ఎవడైనా సరే ఆ రకంగానే దిగజారుతారు. కొన్ని సందర్భాల్లో నాతో కొంతమంది క్రైస్తవ పాస్టర్లు, చాలామంది క్రైస్తవ విశ్వాసులు బైబిల్ మద్యము తాగొద్దు అని నిషేధించట్లేదు గనుక మేము కొంత తాగితే మీకేంటి సమస్య అని వాదించారు. సో ఇప్పటికి కూడా మన దేశంలో కొందరు ఆ పని చేస్తారు, కానీ విదేశాల్లో చాలామంది తాగుతుంటారు. ఎస్పెషలీ రెడ్ వైన్ చాలామంది తాగుతుంటారు. ఎవ్రీ సండే చిన్న కప్పు తాగుతున్నాను, మండే టు సాటర్డే పెద్ద కప్పు తాగుతున్నాను, పాస్టరు ప్రాబ్లం ఏంటని కూడా నన్ను కొంతమంది అడిగారు. కాకపోతే అది రెడ్ వైన్ కావచ్చు, ఎల్లో వైన్ కావచ్చు, గ్రీన్ వైన్ కావచ్చు, ఇంకో వైన్ కావచ్చు. వైన్ నువ్వు తాగడం మొదలుపెట్టిన తర్వాత అది నీ కంట్రోల్లో ఉండదు, నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. ఫస్ట్ పెగ్గు, తర్వాత నీ లెగ్గులో బలం లేకుండా నువ్వు పడిపోయేటట్టు అది నిన్ను వశీకరణలోనికి తీసుకెళ్ళిపోద్ది. అందుకనే రిఫార్మర్స్ టైం నుండి, రిఫార్మర్స్ మనకన్నా చల్లని ప్రదేశం యూరోప్లో బతికేవారు, వారు అప్పటి నుండి ఒక డిసిప్లిన్ని నేర్చుకున్నారు. మా యొక్క దేహాన్ని ఈ రకమైనటువంటి బాహ్యపరమైనటువంటి మమ్మల్ని వశం చేసుకునేటువంటి పదార్థాలకు మేము అప్పగించాం. సో మేము చలిని భరిస్తాం, కానీ ఈ రకమైనటువంటి చౌకబారు విషయాలకు మేము అప్పగించుకోమని చెప్పి వారు తాగేవారు కాదు. ఇప్పటికి కూడా చాలామంది సేవకులు పూర్తిగా దాన్ని ముట్టరు, కానీ కొంతమంది దాన్ని తీసుకుంటారు అండ్ దాని తర్వాత దాని ద్వారా ఘోరమైనటువంటి పనుల్లోకి వెళ్తారు. బెల్షజరు తాగాడు, అతనితో ఉన్నవారు తాగారు. అతని బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. దీనికి కూడా ఒక కారణం ఉంది. దేవుని ఆలయంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పరిచర్య కొరకు కేవలము కొంతమంది ద్వారా ఉపయోగపడేటువంటి ఆ బంగారు, వెండి పాత్రలను తీసుకుని వచ్చి వాటిని అపవిత్రపరిచాడు అనమాట. ద్వారా దేవుడిని కించపరిచేటువంటి ప్రయత్నం చేశాడు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్ డిఫాయన్స్ అంటారు, అంటే దేవుడిని ధిక్కరించడం అంటారు. రాబైల లిటరేచర్లో వారు ఈ విందును బెల్షజర్ అసలు ఎందుకు ఇచ్చాడో చెప్తారు. ఎందుకు ఇచ్చాడంటే ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక ప్రవచనం చెప్పాడు. 70 ఏళ్ళు మీరు బబులోన్లో చెరలో ఉంటారు, 70 ఏళ్ల తర్వాత మిమ్మల్ని విడుదల చేస్తాను. బెల్షజరు లెక్కేశాడు. దేవుడు చెప్పినటువంటి సమయం నుండి 70 సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా దేవుడు యూదులను నా యొక్క చెర నుండి బయటికి తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇంకా నా యొక్క ఆ వశంలోనే దేవుడి యొక్క ఆలయపు పరికరాలన్నీ ఉన్నాయి కనుక దేవుడు చేసింది ఆయన చేయాల్సింది చేయలేదు కనుక మేమే గొప్ప అనేటువంటి ఆ చెడు గుణంతో దానిని సంబరం చేసుకోవడానికి విందును ఏర్పాటు చేశాడని రాబైలు వారి యొక్క లిటరేచర్లో రాశారు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి గెబెలియన్ అనేటువంటి స్కాలరే ఒక మాట అంటాడు, దేవుడు యొక్క పాత్రను నెబుకద్నెజర్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు. నెబుకద్నెజర్ ఒకప్పుడు దేవుణ్ణి పూర్తిగా ఎరుగకపోయినా నెబుకద్నెజర్ దేవుడి యొక్క ఆలయంలో వాడబడినటువంటి ఉపకరణములతో ఆటలాడలేదు. వాటిని తన తర్వాత కూడా ఎవరు వెంటనే తీసి చెడగొట్టకుండా, అపవిత్రపరచకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాడు. సో నెబుకద్నెజర్కు ఉన్నటువంటి భయము ఆయన యొక్క మనవడైనటువంటి బెల్షజర్లో లేదు అంటే వాడు ఎంత దుష్టుడో మనకు అర్థమవుతుంది అని అంటాడు. సో దాన్ని బట్టి మనం చూస్తే చాలా సందర్భాల్లో మనిషి దిగజారడం మొదలుపెట్టినప్పుడు అతడు దేవుణ్ణి కూడా ధిక్కరించడం అనేది మొదలు చేస్తాడు. ఇక్కడ ఈ యొక్క పాత్రలతో అతడు, అతని పరివారము మందు తాగుతున్నారు. రెండవది, అక్కడ ఉపపత్నులు మందు తాగుతున్నారు. అండ్ అక్కడ చరిత్ర చెప్పేది ఏంటంటే, అండ్ బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే, వ్యభిచారము చేయడానికి సిద్ధంగా ఉన్న వేశ్యలు కూడా మందు తాగుతున్నారు. దేవుడి యొక్క పరిచర్యలో వాడబడేటువంటి పవిత్రమైనటువంటి ఆ పాత్రల్ని ఇంతగా దిగజార్చినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? నేను ఒకసారి ఒక లారీ మీద ఈ యొక్క మాటలను చూశాను. నువ్వు ఒకవేళ నన్ను ముద్దు పెట్టుకుంటే నేను నీ మూతి పగలగొడతా అని రాశాడు ఎవడు.
లారీ లారీ వెనకాల ఈ మాట ఉందన్నమాట, నువ్వు ఒకవేళ నన్ను ముద్దు పెట్టుకుంటే నేను నీ మూతి పగలగొడతా. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నన్ను వెనక నుండి కొడితే నాది కూడా నీ మూతికి తగులుతుంది అని. మరి అది ఓనర్ రాశాడో, డ్రైవర్ రాశాడో, క్లీనర్ రాశాడో కానీ కొంచెం ఆలోచించే రాశాడు. సో దేవుడు కూడా ఆ టైపే అనమాట. నీవు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ నీవు హద్దు దాటితే, నీవు చేయకూడదు చేస్తే, నీవు నా యొక్క అధికారములోనికి వచ్చేస్తే అక్కడ నేను నిన్ను విడిచిపెట్టను, ఊరుకోను అనేది దేవుడు కూడా మనకు చెప్తాడు. సో అతడు మోరల్గా పొల్యూట్ అయిపోవడమే కాదు, మోరల్గా పర్వర్ట్ అయిపోయాడు. పూర్తిగా కుళ్ళిపోవడం అనేది ప్రారంభమైపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనిషి దిగజారినప్పుడు దేవుడి మీద ధిక్కారం చేస్తాడని నేను చెప్పాను కదా. మీరు బైబిల్ అంతట్లో చూడండి, అదే మనకు కనబడుతోంది. ఆదాము మొదలుకొని చివరి వరకు మీరు చదువుకుంటూ వెళ్తే ప్రకటన గ్రంథంలో మరలా బబులోని యొక్క ప్రస్తావన వస్తుంది. ఆ బబులోని యొక్క ప్రస్తావన చివరి అధ్యాయాల్లో వస్తుంది, 17, 18 అధ్యాయాల్లో వస్తుంది. మీరు తర్వాత చదువుకోండి. అక్కడ అది మరలా ఎంతగా దిగజారిపోతుందో, ఈ చివరి దినాల్లో ప్రపంచ వ్యవస్థ ఎంతగా దిగజారుతుందో, దేవుడికి వ్యతిరేకంగా ఎంతగా దారుణమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తుందో దేవుడు చెప్పాడు. సో ఆల్ త్రూ ద బైబిల్ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక సందేశం ఏంటంటే, దేవుడి యొక్క సార్వభౌమత్వాన్ని మనం గుర్తించకపోతే చాలా సులువుగా మన జీవితాల్లో మనం దిగజారిపోతాం. అండ్ ఈయన జీవితంలో అదే జరిగింది. ఫిబ్రవరి 12, 1911 సంవత్సరంలో మొట్టమొదటిసారి అనుకుంటాను ఐఫిల్ టవర్ మీద, ప్యారిస్లో ఐఫిల్ టవర్ మీద పైలట్లకు ప్రమాదం ఏర్పడినప్పుడు పారాషూట్ని వారు వినియోగించడానికి ఒక వ్యక్తి దాన్ని తయారు చేసి దానిని టెస్ట్ చేశాడు. తయారు చేసినటువంటి ఆయన పేరు గ్యాస్టన్ హెర్వియో. ఆయన ఆ యొక్క పారాషూట్ని ఐఫిల్ టవర్ మీద నుండి విడుదల చేసి దాన్ని పరీక్ష చేశాడు. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే, ఈ సిల్క్ పారాషూట్ నిండా గాలిని నింపి దాన్ని భూమి మీదకి వదిలినప్పుడు 160 పౌండ్ల బరువున్నటువంటి డమ్మీని దానికి కట్టి వదిలాడు. సో ఇది ఆయన చేసినప్పుడు అది చక్కగా కిందికి వచ్చింది, అది సక్సెస్ఫుల్గా అయింది. కానీ ఇది ఒక వ్యక్తికి కోపం తెప్పించింది. ఈ వ్యక్తి పేరు ఫ్రాన్స్ రైకెల్ట్. ఫ్రాన్స్ రైకెల్ట్ ఒక ఆస్ట్రియన్ టైలర్ అనమాట. ఇతనితో వాదించాడు, నీకు దమ్ముంటే నువ్వే దూకాల్సింది, కానీ నువ్వు ఒక బొమ్మను పెట్టి దూకించావు, నేను 1 సంవత్సరంలో దీన్ని తయారు చేసి నేనే దూకుతాను చూడని సవాల్ చేశాడు. సో కరెక్ట్గానే 1 సంవత్సరం తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖు 1912 సంవత్సరం ఐఫిల్ టవర్ మీద నుండి ఆయన స్వంత ఎక్స్పెరిమెంట్ని చేయడానికి సిద్ధపడి వచ్చేసాడు. అక్కడ గ్యాస్టన్ అతన్ని అడ్డుకున్నాడు, అతనికి కొంత బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే అతడు తయారు చేసినటువంటి పారాషూట్ పనిచేయదు, అది ప్రమాదకరమైనటువంటిది. మోడర్న్ పారాషూట్స్ని వారు తయారు చేసినప్పుడు 700 స్క్వేర్ ఫీట్ మరి గుడ్డను వాడతారు, అండ్ 250 అడుగుల పైనుండే దాన్ని విప్పదీసి వాడాలి. ఈ రైకెల్ట్ ఏం చేశాడంటే 350 స్క్వేర్ ఫీట్ గుడ్డనే వాడాడు, అండ్ 187 అడుగుల మీద నుండి దూకే ప్రయత్నం చేస్తున్నాడు. వద్దురా బాబు అన్నా కూడా వినలేదు. అంతకు ముందు కూడా అతడు కొన్ని ఇట్లాంటి ప్రయత్నాలు చేశాడు. ఏం చేశాడంటే, ఫస్ట్ ఒక్కసారి తను తయారు చేసిన దాన్ని ఒక గడ్డి మోపు మీద 30 అడుగుల మీద నుండి దూకాడు. దూకినప్పుడు అది తెరుచుకోలేదు, అతడు కింద పడి చిన్న దెబ్బలు తగిలాయి. తర్వాత 20 అడుగుల ఎత్తు నుండి గడ్డి మోపు లేకుండా దూకాడు. ఈసారి అతని కుడి కాలు విరిగింది. అయినా కూడా అతనికి బుద్ధి రావట్లా, అయినా కూడా తన యొక్క తప్పుడు విధానాన్ని ఆపు చేయట్లా. సో ఇతనితో పోరాడి ఐఫిల్ టవర్ ఎక్కాడు, తన యొక్క పారాషూట్ విప్పాడు, దూకాడు. 4 సెకండ్ల తర్వాత గంటకు 60 మైళ్ళ వేగంతో వచ్చి భూమి మీద ఢబామని పడ్డాడు. 1/2 ఫీట్ లోతుకి పోయాడు, అక్కడికక్కడే చచ్చిపోయాడు. సో దీంట్లో సమ్ టైమ్స్ దేవుడు పెట్టినటువంటి నియమానికి, అది సృష్టి నియమం కావచ్చు, లేకపోతే ఆత్మీయ నియమం కావచ్చు, వాక్య నియమం కావచ్చు, దానికి వ్యతిరేకంగా ఎవడైనా మూర్ఖంగా పోతే వాడికి ఆ యొక్క నాశనం వస్తుంది. సో బెల్షజర్ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితిలోనే మనకు కనబడతాడు. బేసికలీ అతడు తన దేవతలన్నింటినీ అక్కడికి తెప్పించి బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి 6 రకాలతో తయారు చేయబడినటువంటి దేవతలను బహుశా వెందులోనే ఒక చోట పెట్టించి ఈ ప్రభు యొక్క గిన్నెల్లో మద్యం తాగుతూ వాటిని స్తుతిస్తూ ఆయనను ఎగతాళి చేశాడు, ఆయనను కించపరిచాడు.
కనుక 5వ వచనంలో మనం చూస్తాం, ఆ గడియలోనే ఎప్పుడైతే అతడు ఆ పని చేశాడో అదే గడియలో దేవుడు అతని మీద తన తీర్పును ప్రకటించేశాడు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు వెంటనే పని చేస్తాడు. ఓల్డ్ టెస్టమెంట్లో వెంటనే ఆయన పనిచేసేవాడు. న్యూ టెస్టమెంట్లో చాలా కాలం ఆయన మౌనంగా ఉంటాడు. కానీ ఓల్డ్ టెస్టమెంట్ కన్నా న్యూ టెస్టమెంట్ వాళ్ళకు వచ్చే తీర్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఎక్కువ ఇవ్వబడుతుందో వాడి దగ్గర దేవుడు ఎక్కువ తీసుకుంటాడు. ఇప్పటిదాకా మనము బెల్షెజర్ అనేటువంటి వ్యక్తి గురించి చూసాం. సార్వభౌముడైనటువంటి దేవుడిని, పరిశుద్ధమైనటువంటి వస్తువులను తూలనాడాడు గనుక దేవుడు అతన్ని శిక్షించాడు. మరి ఇప్పుడు క్రైస్తవులు కూడా అట్లాంటి పని చేసే అవకాశం ఉందా అంటే 100% ఉంది. క్రైస్తవులు కూడా వారిలో ఉన్నటువంటి ఒక టెండెన్సీ ఏంటంటే దేవుడిని, దేవుడి పరిశుద్ధ విషయాలను బిలిటిల్ చేస్తారు. అంటే చిన్న చూపు చూస్తారు, కించపరుస్తారు, దానితో ఆట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఉదాహరణకు దేవుడు అనేటువంటి వ్యక్తిని మనం కించపరిచేది చాలాసార్లు మనకు తెలిసి తెలియక చేస్తుంటాం. ఆయన యొక్క పరిశుద్ధ ఉన్నతమైనటువంటి వాక్యాన్ని మనం కించపరుస్తూ ఉంటాం. ఆయన యొక్క యోగ్యమైన నామాన్ని మనం కించపరుస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మను కించపరుస్తూ ఉంటాం. బాప్తిస్మాన్ని కించపరుస్తాం. ప్రభు బలను కించపరుస్తాం. సంఘ కూడికను కించపరుస్తాం. ఇచ్చే విధానాన్ని కించపరుస్తాం. సేవ చేసేటువంటి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, అది ఏమని చెప్పాడో దాన్ని మనం అసలు తెలుసుకోకుండా సేవ చేయాలి అనేటువంటి ఒక శరీర సంబంధమైనటువంటి ఉద్రేకానికి గురై దాంట్లోనికి వచ్చేస్తే ఆయన్ని కించపరిచినట్టే అవుతుంది. సో దేవుడు దాన్ని ఊరుకోడు. ఆయన అయితే పాత్రలు తెప్పించి వాటిని అపవిత్రపరిచాడు. మరి ఇప్పుడు మనకు మందిరం లేదు, పాత్రలు లేవు. మనము దాంట్లో ఏ రకంగా మసులుకోవాలి? 2 విషయాలు నేను మీకు చెప్తాను. మనకు కూడా దేవుడు ఒక రకమైనటువంటి వెస్సల్ని ఇచ్చాడు, పాత్రనిచ్చాడు. దాన్ని అపవిత్రపరచకూడదని చెప్పాడు. సో ఆ విషయంలో మనం జాగ్రత్త తీసుకోకపోతే మనం కూడా బెల్షెజర్ లాగానే చేస్తాం. బెల్షెజర్ లాగా మనం మద్యం తాగాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని బట్టి మనం అలా తయారవ్వచ్చు. 1 కొరింథీ 6వ అధ్యాయం 18 నుండి 20 వరకు నేను చదువుతున్నాను. 1 కొరింథీ 6:18 నుండి 20. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నావిక్కడ మన దేహము, రక్షింపబడినటువంటి విశ్వాసి యొక్క దేహము, పరిశుద్ధపరచబడినటువంటి బిలీవర్ యొక్క దేహము దేవుడి యొక్క పరికరం అన్నమాట. గాడ్స్ వెసల్, హోలీ వెసల్. అండ్ అది దేవుడి కొరకే వాడబడాలి, కానీ అపవిత్రమైనటువంటి కార్యకలాపాల కొరకు, వ్యభిచారము కొరకు వాడబడకూడదు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3 నుండి 6 వరకు కూడా ఇదే విషయాన్ని దేవుడు వాక్యం ద్వారా నేర్పిస్తాడు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇక్కడ ఘటము అనేటువంటి వర్డ్ని మనము తెలుగులో చూసాం. ఒకవేళ మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అక్కడ మీకు ఒక పదం కనపడుతుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ దగ్గర? ఏమనుంది అక్కడ? ఘటము అన్న దగ్గర 5th verse వెసల్ అని ఉందా? ఓకే. ఈ విషయం అందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. సో వీటన్నిటి విషయంలో దేవుడు ప్రతిదండన చేస్తాడు. దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు. పాత నిబంధనలో బెల్షెజర్ ఆయన యొక్క పాత్రను అపవిత్రపరిచినప్పుడు దేవుడు అతన్ని శిక్షించాడు. తర్వాత నెక్స్ట్ లెసన్లో మనం చూస్తాం, అదే రోజు రాత్రి అతడు మొత్తబడి చంపబడ్డాడు. సో సేమ్ డే జడ్జిమెంట్ వచ్చింది, సేమ్ డే పనిష్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు మనకు సేమ్ డే జడ్జిమెంట్ రాకపోవచ్చు, సేమ్ డే పనిష్మెంట్ రాకపోవచ్చు, కానీ మన జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉంది, మన పనిష్మెంట్ రిజర్వ్ అయి ఉంది. ఆ రెండింటిని కూడా దేవుడు ఆల్రెడీ అక్కడ పెట్టాడు అనేది మనం మర్చిపోవద్దు. ఎందుకు ఆయనకు ఆయన యొక్క పాత్రలంటే అంత ప్రీతి అండ్ అంత ప్రాముఖ్యత? ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిసారి దేవుడు ఆలయాన్ని నిర్మించినప్పుడు సొలొమోను కట్టించినటువంటి ఆలయం మీద ఆయన యొక్క
కన్నులు ఉంటాయని, అక్కడ జరిగే ప్రార్థనకు ఆయన చెవులు తెరవబడి ఉంటాయని చెప్పినప్పుడు ఒక మాట అంటాడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 16వ వచనం, 2 Chronicles 7:16, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నేను దాన్ని పరిశుద్ధ పరిచాను అంటే దాన్ని నా కొరకు ప్రత్యేకించుకున్నాను, దాన్ని నాదిగా చేసుకున్నాను, అది నా సొత్తు కనుక దాని మీద నా దృష్టి నా మనస్సు నిత్యము ఉంటాయి. ఇప్పుడు న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్స్కి మందిరం లేదు. మందిరం మనం కడతాం చర్చ్ గ్యాదర్ అవ్వడానికి, వర్షిప్ చేయడానికి. కాకపోతే మనకు మందిరం ఉండొచ్చు, మందిరం ఉండకపోవచ్చు. మందిరం ఉన్నా లేకపోయినా మనకు పెద్ద తేడా పడదు. ఎందుకంటే మొన్నే మేము మధ్యప్రదేశ్లో మన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ నడిపించినటువంటి పాస్టర్ ఒక మాట చెప్పాడు. మనలో చాలామందికి వచ్చినటువంటి పాస్టర్లు మిషనరీలతో చెప్తున్నాడు, మనలో చాలామందికి 30 మంది 50 మంది ఉన్నటువంటి సంఘాలకు అసలు పాక కూడా లేదు. మనం సండే చెట్టు కింద దేవుడిని ఆరాధిస్తున్నాం. వాళ్ళు చెట్టు కింద నేరుగా ఓపెన్ టు రెయిన్, ఓపెన్ టు సన్, ఓపెన్ టు కోల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. సో చెట్టు కింద ఆరాధన చేస్తున్నారు. సో మందిరము ఉండొచ్చు, మందిరం ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నూతన నిబంధన విశ్వాసికి తన దేహమునే దేవుని యొక్క ఆలయముగా పెట్టేశాడు. కనుక దీన్ని ఆయన ఎప్పుడు దృష్టిస్తాడు, దీని మీద మనస్సు పెట్టాడు. నీ దేహమును నీవు ఎలా వినియోగిస్తున్నావు అన్నది కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకుంటా, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను లేస్తా, నాకు ఇష్టం వచ్చింది నేను తింటా, నాకు ఇష్టం వచ్చినట్టు నా దేహముతో నేను ఆటలాడుతా అంటే నీవు చేసే ప్రతిదీ కూడా ఆయన యొక్క ఆలయానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ఆయన దృష్టి దాని మీద ఉంది, ఆయన యొక్క మనస్సు దాని మీద ఉంది అనేది మర్చిపోవద్దు. సో ఈ దేహంలో పరిశుద్ధాత్మ నిలయమై ఉన్నాడు అన్నప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఒక పాస్టర్ గారు తన చిన్నతనపు అనుభవాన్ని చెప్తాడు. ఆయన చాలా సందర్భాల్లో క్రైస్తవులు సంఘాల్లో దేవుడి విషయాలను చులకనగా తీసుకుంటారు. నా చిన్నతనంలో మా నాన్న సంఘ కాపరిగా ఉన్నప్పుడు నేను ఇతర చిన్న పిల్లలను కూడా అదే పాపం చేయబోయాం. మా యొక్క చర్చిలో పెద్ద బ్యాప్టిస్ట్రీ ఉండేది. పెద్ద బ్యాప్టిస్ట్రీ అంటే బ్యాప్టిజం ఇచ్చే ట్యాంక్ అన్నమాట. సో ఒకరోజు మా చిన్న పిల్లలందరికీ ఒక ఆలోచన వచ్చింది, డాడీతో చెప్పి దీని నిండా నీళ్లు నింపించుకుందాం అండ్ దీంట్లో స్విమ్మింగ్ చేద్దామని. సో ఈ పిల్లలందరూ పోయి పాస్టర్ గారిని అడిగారంట, డాడీ మాకు ఆ యొక్క బ్యాప్టిస్ట్రీని నీటితో నింపించేసి మేము దాంట్లో స్విమ్మింగ్ కొడతామన్నప్పుడు వెంటనే డాడీ కోపంతో వారి వంక చూస్తూ గదిమి ఈ మాట అన్నాడు, ద బ్యాప్టిస్ట్రీ ఈజ్ నాట్ అ పూల్ ఫర్ పాస్టర్స్ కిడ్స్. ఈ బాప్తిస్మము ట్యాంక్ పాస్టర్ గారి పిల్లలకు స్విమ్మింగ్ పూల్ కాదు, నోరు మూసుకొని పొండి అన్నాడు. అప్పుడు ఆ బిడ్డకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, అవును దేవుడు తన యొక్క విషయాలన్నింటినీ తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆ ట్యాంక్ని చర్చి కట్టింది బ్యాప్టిజం ఇవ్వడానికి, మేము పాస్టర్ల పిల్లలమైనంత మాత్రాన పోయి దాంట్లో ఈత కొట్టడానికి కాదు. సో చాలాసార్లు మనము ఈ విషయాలను సులువుగా తీసుకుంటాం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అది దృష్టిలో పెట్టుకోండి. బెల్షజర్ చేసిన పొరపాటు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూస్తే, యెషయా 52:11, పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకూడని దాని వద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఒకప్పుడు దేవుని సేవకులు ఆయన యొక్క సేవోపకరణములను మోసేవారు. కొంతసేపు మోసి దిగబెట్టేసేవారు, దాని తర్వాత మరలా వాటిని ముట్టేవారు కాదు. వారికి మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మనం మన యొక్క వెసల్ని ఎప్పుడూ దిగబెట్టం. మీకు అర్థమైందా పాయింట్? కహతీయులు ఆర్క్ని భుజాల మీద కర్రలను దూర్చి మోసినప్పుడు కాసేపు మోరుస్తారు, దించేయమంటే దించేస్తారు. కానీ ఈ వెసల్ని మనం ఎప్పుడు దించం. ఇది 24/7 365 days a year మనము దీన్ని కలిగి నడిచేటువంటి వారంగా ఉంటాం. మరి వారు అంత జాగ్రత్త పడినప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలి అనేది కూడా మనం ఆలోచించాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక మాట దేవుడు చెప్పాడు, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. దేవుడికి బెల్షజర్ మీద కోపం ఎందుకు వచ్చిందంటే ఆయన యొక్క పవిత్రమైనటువంటి పాత్రల్లో అపవిత్రమైనటువంటి రసాన్ని పోసి తాగడము అండ్
ఆ యొక్క వ్యర్థమైనటువంటి విగ్రహాలను స్తుతించడము, దేవుడికి ఇవ్వాల్సినటువంటి మహిమను వాటికి ఇవ్వడము, ఇదంతా చేశాడు కనుక దేవుడికి కోపం వచ్చింది. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను, ఎవరైనా దేవుడి కొరకు నాజీరుగా వ్రతం తీసుకుంటే వారు ఒకటి చేయకూడదు. ఏం చేయకూడదు? ద్రాక్ష రసమే కాదు, ద్రాక్ష పండు కూడా వారు తినకూడదు. ఈయన చేసినటువంటి పాపము దేవుడి యొక్క వాక్యాన్ని ఉల్లంఘించడం. సో దేవుడికి తన పేరును కాపాడుకోవడం, తన పరిచర్యను కాపాడుకోవడం, తన పరిశుద్ధతను కాపాడుకోవడం బాగా తెలుసు. చాలా కోపంతో ఆయన దాన్ని కాపాడుకుంటాడు. అది మరలా వాక్యంలో మనకు కనబడుతుంది. ఆయన ఉజ్జా మందసాన్ని ముట్టబోయినప్పుడు మొత్తాడు, చచ్చిపోయాడు. ఉజ్జియా మందిరంలోనికి వచ్చి ఆ యొక్క ధూపాన్ని వేయబోయినప్పుడు మొత్తి అతన్ని బహిష్కరించి చంపేశాడు. అండ్ ఇక్కడ బెల్షజర్ కూడా ఆ పవిత్రమైనటువంటి పరికరాలను తీసుకుని వచ్చినప్పుడు అతన్ని కూడా అదే ప్రకారం తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఫైనల్ పాయింట్కి వచ్చేయండి, 5 నుండి 16 వరకు. అన్ని మాటలు నేను చదవను, కానీ మీరు దాంట్లో తర్వాత మీ వ్యక్తిగతంగా స్టడీ చేసుకోండి. ఫైనల్ పాయింట్ ఏంటంటే బెల్షజర్స్ ప్రెడికమెంట్. బెల్షజర్కు వచ్చినటువంటి కష్టం. ఆయన విందు చాలా తారస్థాయిలో ఉన్నప్పుడు గొప్ప సంగీతం వినపడుతోంది, గొప్ప నాట్యం జరుగుతోంది. అండ్ వీరు కూడా దేవుణ్ణి గొప్పగా వర్షిప్ చేస్తున్నారు, వాళ్ళ దేవుళ్ళని బాగా తాగారు. సడన్గా ఆయన ముందు అదే గడియలో ఒక మానవ హస్తపు వ్రేళ్లు కనబడ్డాయి. ఆయన కూర్చున్నాడు, ఆయన ముందు ఉన్నటువంటి గోడ దీపం దగ్గర ఆ వ్రేళ్లు కనబడ్డాయి. ఆ గోడ మీద ఒక పూత ఉంది, ఆ పూత మీద మరి ఏదో రాత రాస్తున్నట్టు ఆ హస్తం కనబడింది. అది చూడగానే మిగతా వారందరూ వెంటనే చూసి ఉండరు, కానీ రాజుగారు మొట్టమొదట చూశారు అన్నట్టు ప్యాసేజ్ మనకు చెప్తోంది. ఆయన చూడగానే మొదట ఆయన ముఖం వికారమైపోయింది, ఆయన మనస్సంతా కలవరంతో నిండిపోయింది. అండ్ ఆయన యొక్క నడుము కీళ్లు వదిలి మోకాళ్ళు గడగడ వణికి కొట్టుకుంటున్నాయి. సో రాజుగారు అప్పటిదాకా ఒక రకంగా ఉన్నారు, సడన్గా ఇంకో రకంగా మారిపోయేసరికి ముందున్నోళ్ళు వారి వాలకం అంతా కూడా మారిపోయింది. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మ్యూజిషియన్స్ మ్యూజిక్ ఆపేశారు, డాన్సర్లు డ్యాన్స్ ఆపేశారు, బట్లర్లు సర్వీస్ ఆపేశారు, తినేవాళ్ళు ఆపేశారు. అప్పటిదాకా వాడు గుర్రం నవ్వులుతున్నాడు, అమ్మ అని రాజుగారి మొహం చూసి ఆపేశాడు. సో ఆ సన్నివేశం మీరు ఊహించండి ఎంత గంభీరంగా సీన్ మారిపోయిందో. సో దేవుడికి తెలుసు, చిటికేసే లోపల మన దృష్టిని ఆకర్షించడం. మనము ఒక మోడ్లో ఉంటే ఆ మోడ్ నుండి ఇంకొక మోడ్లోనికి మనల్ని తీసుకురావడం దేవుడికే చేతనవుతుంది. సో అందుకనే వారి దృష్టిని ఆకర్షించడానికి ఈ రకంగా చేశాడు. తన తాతగారైనటువంటి నెబుకద్నెజర్కేమో కల వెంబడి కలనిచ్చి అతన్ని తన వైపు ఆకర్షించాడు. కానీ బెల్షజర్కి ఆయన కలనివ్వలేదు. అతడు కళ్ళప్పగించి చూస్తున్నప్పుడు కళ్ళ ముందే గోడ మీద ఒక రాతను రాయించి ఆశ్చర్యమైనటువంటి రీతిలో కేవలం మానవ హస్తపు వ్రేళ్లు మాత్రమే కనబడ్డాయి, మిగతా శరీరం కనపడకుండా రాసేసరికి అతడు బిత్తరపోయాడు. సో వారందరూ కూడా ఆ యొక్క సన్నివేశం చేత అరెస్ట్ చేయబడ్డారు. మీకు జ్ఞాపకం ఉంటే బైబిల్లో దేవుడు 3 సార్లు 3 చోట్ల రాత రాసినట్టు వాక్యం చెప్తోంది. మొట్టమొదటిసారి ఆయన పలకల మీద, రాతి పలకల మీద తన చేతితో రాశాడు. తర్వాత బెల్షజర్ యొక్క మహలు గోడ మీద తన చేతితో రాశాడు. మూడవది మందిరములో ఉన్నటువంటి నేల మీద ఆయన చేతితో రాశాడు. ఇంకొకసారి కూడా ఆయన రాస్తాడు, కానీ ఈసారి ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల మీద రాయడు, స్త్రీ పురుషుల యొక్క హృదయాల మీద రాస్తాడు. ఎస్పెషలీ ఇశ్రాయేలు మీద ఆ పని చేస్తానని హెబ్రీ 8వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్తాడు. సో దేవుడికి రాయడము అలవాటే, కొన్ని స్థలాల్లో కొన్ని సందర్భాల్లో ఆయన రాశాడు. కాకపోతే ఈసారి ఇక్కడ రాయగానే ఇతడికి చాలా వణుకు పుట్టింది, చాలా బాధపడ్డాడు, చాలా కలతకు గురైపోయాడు. సైకలాజికల్గా దెబ్బతిన్నాడు, ఫిజియలాజికల్గా కూడా అతడు బిత్తరపోయాడు. సో నేను అందుకనే ఈ రకంగా అంటాను, గోడ మీద రాత, గుండె మీద వాత అని. గోడ మీద రాత, గుండె మీద వాత. ఇంగ్లీష్లో కూడా ద రైటింగ్ దట్ ప్రొడ్యూస్డ్ రైటింగ్ ఇన్ ద కింగ్. రైటింగ్ పెయిన్ అంటారు చూడండి. ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు అమ్మో భరించలేని నొప్పి, అమ్మో భరించలేని నొప్పి, విపరీతమైన నొప్పి అంటారు. రైదింగ్, అది రైదింగ్ని రాజుగారి లోపలికి తీసుకుని వచ్చేసింది. ఇక ఆయన ఉండబట్టలేకపోయాడు. అంటే పాపము దుష్టుణ్ణి నెమ్మదితో ఉంచదు అని కూడా బైబిల్ చెప్తోంది. ఎవరో రాశారు, పార్టీ నౌ బట్ పే లేటర్ అని. పార్టీ నౌ బట్ పే లేటర్ మనకైతే అలవాటు, బై నౌ పే లేటర్ మనకు అర్థం. కానీ పార్టీ నౌ బట్ పే లేటర్, ఈ రోజున మనం విచ్చలవిడిగా
మనకు కావాల్సినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఒక రోజున తప్పకుండా దానికి మనం మూల్యము చెల్లించాల్సి వస్తుంది. సామెతల్లోనే ఒక మాట రాయబడి ఉంది, 29వ అధ్యాయము 1వ వచనంలో. సామెతలు 29:1, ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. బెల్షజర్కి అలాంటి అవకాశం ఇవ్వబడింది, కానీ దాన్ని అతడు వాడుకోలేదు గనుక అతడికి ఆ రాత్రి హఠాత్తుగా నాశనం కూడా వచ్చింది. జడ్జిమెంట్, పనిష్మెంట్ రెండు వెంటనే వచ్చేసాయి. ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ 18th సెంచరీ నుండి అనుకుంటాను వాడుతున్నారు. దాన్ని రెండు రకాలుగా వాడతారు. ద రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్ అంటారు, లేకపోతే ది హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్ అంటారు. ఆ గోడ మీద రాత ఉంది, లేకపోతే గోడ మీద రాత ఉంది. దాని అర్థం ఏంటంటే, గోడ మీద రాత ఉంది అంటే త్వరలోనే నీకేదో అపశకునం, నీకేదో ఘోరం జరగబోతోంది అని అర్థం. సో బెల్షజర్కి గోడ మీద రాత కనబడగానే దేవుడు అతన్ని హెచ్చరించాడు, నీ సంగతి అయిపోయింది, ఇక నీ పని పడుతున్నాను అని. నా దేవుడి ముందు రాజు కావచ్చు, బికారి కావచ్చు, తగ్గింపు లేకుండా దేవుడి మీద ధిక్కారం చేస్తే తప్పకుండా దేవుడు వారికి వ్యతిరేకంగా రాతలు రాస్తాడు, వాతలు పెడతాడు. అండ్ అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. వెంటనే ఆయన తన తాత చేసినట్టుగా బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించాడు. ఒకప్పుడు వారు వచ్చి కళ భావం చెప్పలేకపోయారు. ఇప్పుడు మీరు అక్కడ బైబిల్ చదివితే వారు వచ్చారు, గోడ మీద రాత దాని భావాన్ని వారు చెప్పలేకపోయారు. సో వీరందరూ కూడా పనికి మాలిన వారుగా మరలా రాజుగారి ముందు నిలబడ్డారు. దాంతో రాజుగారికి ఇంకా భయం ఎక్కువైపోయింది, ఇంకా ఆయన ముఖం వికారం అయిపోయింది. ఇక అక్కడ మొత్తం అంతా కూడా వాతావరణం ఘోరమైనటువంటి దుఃఖకరంగా మారిపోయింది. ఇది మెల్లగా అందరూ గుసగుసలాడడంతో మహల్ దాటి బయటికి వెళ్ళిపోయింది. రాణిగారు ఉంటున్నటువంటి ఆ పెద్దమ్మ గారు ఉంటున్నటువంటి మహల్ దాకా వెళ్ళిపోయింది. సో ఆమె కూడా ఈ విందులో లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదురైంది కనుక రానమ్మ ఈ విందుకు వచ్చింది. ఇప్పుడు ఈమె ఎవరు అన్నది మనకు తెలియదు. కొంతమంది ఏమో ఈమె నెబోనీడస్ భార్య, అంటే బెల్షజర్ తల్లి అంటారు. కొంతమంది ఈమె నెబుకద్నెజర్ యొక్క చివరి భార్య అని అంటారు, మనకు తెలియదు. కాకపోతే ఒక రకంగా నెబుకద్నెజర్ భార్య అయి ఉండొచ్చు అన్నదానికి కొన్ని ఆధారాలు చరిత్రలో కనబడతాయి. సో ఆమె ఎవరో అయినప్పటికీ ఆమె ఈ విందులో పాలి భాగస్తురాలు కాదు. ఆమె అక్కడికి వచ్చినప్పుడు రెండు మంచి పనులు చేసింది, చక్కని సలహా ఇచ్చింది, సరైనటువంటి వ్యక్తిని పిలవమని చెప్పింది. 10 నుండి 12 వరకు మీరు చదివితే అక్కడ దానియేలు గురించి ఆమె చెప్పింది. రాజ్యంలో ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ ఆయనలో ఉంది. నీ తండ్రి కాలంలో ఆయన దైవ జ్ఞానము, బుద్ధి, జ్ఞానం కలిగి మరి ఉన్నాడు కనుక అందరిని మీద అతన్ని మీ తండ్రి నియమించాడు. అండ్ శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు, దానియేలును పిలిపిస్తే నీకు భావం చెప్తాడని చెప్పింది. 13th నుండి మీరు 16th వరకు చదువుకోండి. దానియేలును పిలిపించారు. దానియేలు కూడా వచ్చాడు. రాజుగారు ఈ జ్ఞానులకు ఏదైతే ప్రపోజల్ పెట్టాడో, రాతను దాని భావాన్ని మీరు చెప్తే మీకు ఊదా రంగు వస్త్రం ఇస్తాను, మీ మెడను సువర్ణముతో నింపుతాను, మీకు రాజ్యంలో 3వ అధికారి స్థానాన్ని ఇస్తాను. సేమ్ థింగ్ దానియేలుకు కూడా చెప్పాడు. కాకపోతే దానియేలు విషయంలో ఆయన స్టేట్మెంట్లో 2 విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, అతని ఆరిజిన్ గురించి మాట్లాడాడు. నా తండ్రి యూదయలో నీతో కొంతమందిని చెరపట్టి ఇక్కడికి తీసుకుని వచ్చాడు, వారిలో నీవు ఒకడవు కదా అని అన్నాడు. ఆరిజిన్ గురించి మాట్లాడాడు. రెండవది, నీలో దేవుని యొక్క ఆత్మ వివేకం ఉంది అని దాని గురించి మాట్లాడాడు. కానీ దానియేలు యొక్క ఆక్యుపేషన్ గురించి మాట్లాడలేదు. దానియేలు నెబుకద్నెజర్ ద్వారా ఆ దేశం అంతట్లోకి తన తర్వాత గొప్ప అధికారిగా పేరు మోసినటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా అతన్ని హెచ్చించిన దాన్ని బెల్షజర్ గుర్తించలేదు. అది కావాలనే అతడు చేసి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. బట్ ఎనీహౌ అతన్ని అడిగినప్పుడు దానియేలు అతనికి ఇక జవాబిస్తాడు. అది నెక్స్ట్ ప్యాసేజ్లో మనం చూస్తాం. కాకపోతే బెల్షజర్ పేరుకి అరమిక్లో బెల్ షార్ ఉసార్ అన్న పేరుకు అర్థం ఏంటంటే బెల్ ప్రొటెక్ట్ ద కింగ్. బెల్ అనేటువంటి దేవుడు రాజును కాపాడాలి. కానీ ఇక్కడ ఆ రాజుగారు కాపాడేటువంటి స్థితిలో లేరు, ఆ దేవత కాపాడేటువంటి స్థితిలో లేదు. కనుక దేవుడు తన యొక్క కార్యాన్ని మరొక్కసారి తాను సార్వభౌముడు అని నిరూపించుకున్నాడు. సో మొదట్లో మనం చూసాం, డానియల్ అనేది దేవుడి యొక్క సావరినిటీని మరలా 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 మనకు చూపిస్తుంది. ఇప్పుడు దీనిలో లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈజ్ గాడ్ స్టిల్ సావరిన్ ఇన్ అవర్ వరల్డ్ టుడే? మన లోకంలో ఈ రోజున కూడా దేవుడు ఇదేకంగానే ఉన్నాడా? సార్వభౌముడుగానే ఉన్నాడా? లేకపోతే ఓన్లీ డానియల్ టైంలోనే సార్వభౌముడా? నెబుకద్నెజర్ టైంలోనే సార్వభౌముడా? మన టైంలో కూడా అట్లాగే ఉన్నాడా? లేకపోతే ఆయన ఏమన్నా పవర్ తగ్గిందా? ఏమైనా చెప్పండి.
సేమేనా? నేను యెహోవాను, నేను మార్పు లేని వాడును అన్నాడు ఓల్డ్ టెస్టమెంట్ చివర్లో, మలాకీలో. అండ్ న్యూ టెస్టమెంట్ చివర్లో హీబ్రూస్లో 13లో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. సో దేవుడిలో హెచ్చు తగ్గులు ఉండవు, దేవుడిలో మార్పు చేర్పులు ఉండవు, దేవుడిలో ఒడిదుడుకులు ఉండవు, దేవుడిలో ఏ రకమైనటువంటి ఈ వ్యాసిలేషన్ అనేది ఉండదు. ఆయన ఎప్పుడు ఇటర్నిటీ పాస్ట్ నుండి ఇటర్నిటీ ఫ్యూచర్ వరకు ఒకే రకంగా ఉంటాడు. అండ్ ఆ దేవుడు గొప్ప న్యాయాన్ని చేస్తాడు. ఇతడు కూడా, బెల్షజర్ కూడా దానియేలులో దేవుని యొక్క ఆత్మ ఉందని, అండ్ దానియేలు మాత్రమే ఈ యొక్క అంతర్భావాలు అంటే రహస్యమైనటువంటి విషయాలను, కఠినమైనటువంటి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి సమర్థుడని ఒప్పుకున్నాడు. కాకపోతే ఒక మాట అంటాడు, నీకు సఖ్యమైతే అది నువ్వు చేస్తే నీకు ఇది నేను చేస్తాను అని చెప్పాడు. నా నెక్స్ట్ లెసన్లో దాన్ని మనం చూద్దాం. కాకపోతే ఇక్కడ దేవుడు న్యాయం చేశాడు అన్నది మనకు మరలా ఆయన చూపిస్తున్నాడు. ప్రాగ్ అనేటువంటి దేశంలో ఒక స్త్రీ ఉండేది, ఆమె పేరు వేరా జెర్మాక్. వేరా జెర్మాక్కి ఆమె భర్త అన్యాయం చేశాడు, వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం అంటారు దీన్ని. కొంతకాలం చాలా జాగ్రత్త పడ్డాడు, కానీ తర్వాత ఆమెకు తెలిసిపోయినప్పుడు ఈ స్త్రీ హృదయం పగిలిపోయింది. సో వీరు ఒక పెద్ద ఇంట్లో ఉంటారు. ఆమె ఏం చేసిందంటే 3వ అంతస్తు కిటికీ తెరిచి నేను బ్రతకడం వేస్ట్ అని కిందికి దూకేసింది. అయితే అక్కడ ఒక వింత జరిగింది. అప్పుడే కింద భర్త ఇంటికి వస్తున్నాడు, ఈమె వచ్చి ఆయన నెత్తిన పడింది. ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు, ఆయన చచ్చిపోయాడు, ఈమె బతికింది. ఇది నిజంగా జరిగింది. విసర్ని ప్రాహా అనేటువంటి ప్రాగ్ న్యూస్ పేపర్లో దీన్ని వారు రాశారు. నాకు ఇది చదివినప్పుడు అనిపించింది, దేవుడు అంత న్యాయవంతుడు, ఎవడు పోవాలో వాడినే పంపించాడు, అనవసరంగా ఈమెందుకు పోవాలి, వాడు పాపం చేశాడు కదా, వాడు కదా శిక్ష అనుభవించాలి. కానీ ఆ టైమింగ్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో. సో ఇక్కడ బెల్షజర్ కేసులో కూడా నెక్స్ట్ వీక్ అదే మనం చూస్తాం. ఆ టైమింగ్ ఎంత యాక్యురేట్గా దేవుడు కలిగి ఉంటాడో దానికి ఆయనే సాటి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి మీ వాక్యమును మేము ధ్యానించడానికి, మీరు మీ యొక్క వ్యక్తిత్వము, మీ వ్యవహారం ఏంటో మేము తెలుసుకోవడానికి, చరిత్రలో మీరు మీ యొక్క హస్తాన్ని ఎలా కదిల్చారో మేము చూడడానికి మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు. Yes, Lord, we confess that the hand of God always moves in the history of man. మానవుని చరిత్రలో దేవుని హస్తం ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. అప్పుడు కదిలింది, ఇప్పుడు కదులుతోంది. అండ్ మాకింత ప్రత్యక్షతను, ఇంత సత్య జ్ఞానాన్ని ఇచ్చినందుకు మేము ఇంకా జాగ్రత్తగా, ఇంకా ఉన్నతమైన ప్రమాణాలతో బ్రతకాలి కనుక మాకు ఆ కృప దయచేయండి. మమ్మల్ని ఆ ప్రకారం సిద్ధపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.